పురిటి బిడ్డలు అంగడి సరుకులవుతున్నారు. నవమాసాలు మూసి కన్న తల్లులే అమ్మకానికి పెడుతున్నారు. పవిత్రమైన మాతృప్రేమను ఆదిలోనే తుంచేస్తున్నారు. మానవత్వానికి మచ్చ తెచ్చే అలాంటి ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. ముద్దుగా కనిపిస్తున్న ఈ శిశువును కన్నతల్లే విక్రయించడానికి ప్రయత్నించింది. రంగారెడ్డి జిల్లా తాండూరు మండలం సిరిగిరిపేటకు చెందిన కమ్మరి సావిత్రి తన 2 నెలల మగ శిశువును ఇంట్లో నుంచి తీసుకొచ్చి తాండూరు ఇందిరానగర్లో అమ్మకానికి పెట్టింది. స్థానికుల అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. మగ శిశువును శిశుగృహకు తరలించారు. పసికందు ఆరోగ్యంగా ఉన్నాడని శిశుగృహ మేనేజర్ శ్రీనివాస్ తెలిపారు. ఇందిరానగర్లో గత 3 రోజులుగా తిరుగుకుంటూ అబ్బాయిని విక్రయించడానికి 30,000 రూపాయలకు విక్రయించడానికి జరిగింది. అక్కడ లోకల్ అమ్మ అంగన్వాడీ ఐసిడిఎస్ ఆయా తెలుసుకొని సమాచారం తెలుసుకొని అక్కడ లోకల్ ప్రజలకు చెప్పి అట్లా అమ్మవద్దు అట్లా కొనవద్దని చెప్పి ఆ సమాచారాన్ని స్థానికులకు తెలియజేసిన వెంటనే వాళ్ళు పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేయడం జరిగింది. అసలు ఆ శిశువు సావిత్రి కొడుకేనా? ఎందుకోసం పసికందును అమ్మకానికి పెట్టింది అన్న కోణంలో పోలీసులు విచారించారు. మద్యం మత్తులో కన్నబిడ్డను తల్లి అమ్మకానికి పెట్టినట్టు తెలుస్తోంది. పూర్తి స్థాయిలో విచారించి శిశువును ఎవరికి అప్పగించాలన్నది నిర్ణయిస్తామని పోలీసులు చెబుతున్నారు.